బిగ్ బాస్ సీజన్ 9 లో అఫీషియల్ గా ఎలిమినేషన్ అయితే పూర్తయింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో దివ్య అయితే తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చిందనే చెప్పాలి. దివ్య ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆమె హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఏదైతే గేమ్ కోసం వెళ్ళిందో అది మర్చిపోయి బాండింగ్స్ కోసం మాత్రమే వెళ్ళాను అంటూ ఆమెనే నిరూపించుకుంది. ముఖ్యంగా హౌస్ లోకి వెళ్లిన కానించి భరణి గారితో క్లోజ్ గా ఉండటం, భరణి గారు తనూజాతో క్లోజ్ గా ఉంటే తనూజాని టార్గెట్ చేయడం, ఇదే ఎక్కువైపోయింది దివ్యకి. దివ్య తన గేమ్ కన్నా తనూజ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టిందే. సో ఫైనల్ గా కట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ కాస్త దివ్యని బయటకు తీసుకొచ్చారనే చెప్పాలి. ముఖ్యంగా భరణి గారు తనూజ వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉంటే తనూజని టార్గెట్ చేసేది. ఏదో ఒక విధంగా ఆమెను కావాలనే ట్రిగ్గర్ చేసి, అలాగే ఆమెకు సందు దొరికితే చాలు తనూజని నామినేషన్ నుండి చేయడం, అలాగే కెప్టెన్సీ రేస్ నుండి తొలగించడం, ఇవన్నీ కూడా దివ్యకి మైనస్ గా మారింది. ఒక అమ్మాయిని అంత గ్రజ్ పట్టుకొని అలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆడియన్స్ కి అనుకున్నారు. సో అందుకే నిన్న ఏదైతే కెప్టెన్సీ రేస్ నుండి తనూజని తొలగించిందో అప్పుడు కొన్ని మాటలు కూడా వదిలేసింది. ముఖ్యంగా నీ సీరియల్ యాక్టింగ్ ఇక్కడ చెయ్యి, మాకు నువ్వు ఎవరు సపోర్ట్ లేకపోతే ఆడలేవు, ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసింది. కాబట్టే సో అమ్మకి నిన్న అసలు ఓటింగ్ జరగలేదు. సో ఫైనల్ గా రిజల్ట్ చూస్తే మొత్తానికి దివ్య అయితే వనక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిందే. తనూజతో పెట్టుకుంటే ఎవరైనా ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సిందే. సో ఫైనల్ గా మీరేమంటారు? దివ్య ఎవరి వల్ల ఎలిమినేట్ అయ్యింది? తన గేమ్ ఆడకుండా తనూజాని టార్గెట్ చేయడం వల్ల ఎలిమినేట్ అయ్యిందా, లేకపోతే ఆమె అంత టఫ్ కంటెస్టెంట్ కాదా అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.